ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాస్పిటల్కి తీసుకెళ్లేంత ప్రమాదం అయితే కాదు కదా? ఏమో అమ్మా, వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడొస్తాను అంటే పడుకుంది, ఉదయం రమ్మన్నారు. నువ్వు వెళితే ఆ సుపర్ణిక ఊరుకుంటుందా? అలా అని పట్టించుకోకుండా వదిలేస్తే వసుంధర మేడంకిచ్చిన మాటను పూర్తిగా తప్పిందానవుతాను కదమ్మా. ఇప్పుడు పాపని దూరంగా పెట్టారన్నా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. తులసి, నీ మనసుని అర్థం చేసుకునేవారే అయితే ఖుషీని నీ నుండి దూరం చేసేవారే కాదు. అది కాదమ్మా, నేనొకసారి వెళ్ళి చూసొస్తాను. సర్లేమ్మా, కంగారు పడకు, నేను కూడా వస్తాను. మరి ఇంట్లో వాళ్ళు అడిగితే? గుడికి వెళ్తున్నావని చెప్పాలి, లేదంటే సంతోష్, హరీష్లు గొడవ చేస్తారు. కాఫీ తీసుకో బామ్మ. లక్ష్మి ఏం చేస్తోంది? ఏంటి బామ్మ, నేను కాఫీ సరిగ్గా చెయ్యనా? నేను ఒకటి అడిగితే నువ్వొకటి చెప్తావేంటి? అమ్మ అక్క గుడికి వెళ్ళొస్తానని వెళ్లారు నానమ్మా. నువ్వెళ్లేదా? నాకు వర్క్ ఉందిరా. ఇంట్లో పూజలు చేసి అమ్మ అలసిపోతుంది, మళ్ళీ గుడికెందుకు వెళ్ళావు? జానుకొచ్చినట్టు తనకు కూడా మంచి సంబంధం వచ్చేలా చూడమని ఆ దేవుణ్ణి వేడుకోవడానికేమో. ఇంతకు ముందు గొప్ప సంబంధమే వచ్చింది, కానీ అది గురి తప్పింది. ఆ విషయాలేవి మాట్లాడకూడదని తులసి చెప్పింది కదమ్మా. తులసి ఇంట్లో లేదు కదా మావయ్య. ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నాలిక తిప్పకూడదే. ఇదిగో ఈ కప్పు తీసుకెళ్ళు, నీ మొహంలానే ఉంది కాఫీ కూడా. తీసుగా. ఒక చోట ఒకలాగా ఇంకో చోట ఒకలాగా వాగుతుంది, మళ్ళీ నన్నే ఉంటుంది ముసల్ది. ఏంటే గొణుగుతున్నావు? ఏమీ లేదు. తొందరగా కానివరా, కానివ్వు. గుడ్ మార్నింగ్ అంకుల్. బాబు నమస్తే బామ్మగారు. నమస్కారం బావగారు, బాబు. బావగారు రండి, రండి, రండి. రండి. మీరు రావడంతోనే మా ఇంటికి కళ్ళొచ్చేసింది బావగారు. రండి రండి, కూర్చోండి. కూర్చోండి బావగారు. కూర్చోండి బావగారు. చెప్పా పెట్టకుండా వచ్చేసారు. అప్పుడు డ్రైవర్ని పంపించారు, ఇప్పుడు జయే కాలేజ్కి తీసుకెళ్తారేమో జానుని. మీ అత్త ఇంట్లో లేకపోతే మర్యాదలు కూడా మర్చిపోతున్నారా మీరు? అమ్మా వాణి, వెళ్ళు, వెళ్ళి అబ్బాయికి జ్యూస్ తీసుకురా. నో థ్యాంక్స్ బామ్మగారు. స్టార్ హోటల్ నుంచి ఏమైనా స్నాక్స్, డ్రింక్స్, కోల్డ్ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దు బాబు, పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయని కనుక్కుందామని వచ్చారా? నన్ను దాన్నే ఉంది అంకుల్. వెడ్డింగ్ ప్లానర్ని పిలిపిస్తే అప్పగింతల వరకు అన్ని పనులు వాళ్లే చూస్తారు. బామ్మగారు కూర్చోండి. మీరు నిలబడితే నాకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి. కూర్చోండి బామ్మగారు. మీరు కూడా కూర్చోండి. మీరు కూర్చోండి బాబు, కూర్చోండి. జాను, నువ్వు కూర్చో. కూర్చోమ్మా. అంకుల్, ఆడపిల్లకి చదువు చాలా అవసరం. మీ అమ్మాయి జాను క్లాస్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ది బెస్ట్. నిజానికి మల్టీ టాలెంటెడ్ అయిన జాను కాలేజీకి వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా లేదు. కాలేజ్కి వెళ్ళొద్దంటారా ఏంటి? అవును, అదేంటి బాబు, పెళ్ళైన తర్వాత కూడా జాను చదువుకోవచ్చన్నారు. అమ్మాయిలు బాగా చదువుకోవాలని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మాట మార్చడం లేదు అంకుల్. జాను బాగా చదువుకోవాలి, కెరియర్లో ఎదగాలి. కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళకూడదని చెప్పడానికి కారణం
చిన్నబావు గారు హరీష్. నేనేం చేశాను? ఏం చేసావురా? చెల్లెలి చదువు అటకెక్కించాలనుకున్నావా ఏంటి? వెయిట్ బామ్ గారు, పూర్తిగా చెప్పనివ్వండి. సోషల్ మీడియాలో హరిబాబు గారు మా ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు. అది సంతోషపడాల్సిన విషయమే కదా బావగారు, అందులో తప్పే ఉంది. ఫోటోల్లో తప్పులేదా, కానీ కామెంట్స్ చదివారా? అదేంటి బావగారు, క్యూట్ కపుల్స్, బెస్ట్ కపుల్స్, ఈడు చూడు బాగుందనే రాశారు కదా. నెగిటివ్ కామెంట్స్ కూడా చదవండి. బిజినెస్లో తోపుకి, కాలేజ్ పాపకి ముడి. కాబోయే మొగుడు జై, ఇలాంటి పెళ్ళం ఉంటే నేను కొడతాను జై. వాట్ ఇస్ దిస్ బావగారు? పెళ్లి కూతురు కత్తిలా ఉంది. ఇట్స్ ఇట్ రైట్? యాక్చువల్లీ ఆడపిల్లని ఫ్లవర్తో పోలిస్తే బాగుంటుంది. వీడెవడో షేవింగ్ చేసుకుంటూ కామెంట్ చేసినట్టున్నాడు. నన్నైతే ఒకడు గుడ్ల గూబ కళ్ళు అన్నాడు బామ్మ. వాడి కళ్ళు పేలిపోను. సార్, అలా కామెంట్స్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు. మీరు వాటిని చదివి హర్ట్ అవ్వకండి. నన్నేమన్నా నేను ఫీల్ కాంచాను, కానీ నిన్నంటే నాకు కాబోయే భార్యని తప్పుగా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను. ఇంకొన్ని కామెంట్స్ చదవకూడదు. వద్దులే నాయన, ఇంకా ఆపేసి. ఒరే హరీషు, అసలు నిన్ను ఫోన్లో ఫోటోలు ఎవరు పంపించమన్నారా? జాను ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. మీ సంతోషం కోసం చేసుండొచ్చు బావగారు, దానివల్ల నాకు బాధ కలిగింది కదా. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామంటారు?